పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మార్కు శుభవార్త 1వ అధ్యాయము 35వ వచనము. యేసు ప్రభువు వేకువ జాముననే లేచి ఒక నిర్జన ప్రదేశమునకు పోయి ప్రార్థన చేయ ఆరంభించెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా సోదరి సోదరులారా, దివ్యవాణి వీక్షకులారా, మీ అందరికీ ప్రభు యేసు నామములో క్రీస్తు సందేశము అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ధ్యానించే అంశం ఉదయకాల ప్రార్థన మాధుర్యం. పోయిన వారం స్తుతి ప్రార్థనను గురించి నేర్చుకున్నాం. ఈ వారం ఉదయకాల ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 3వ వచనము. ప్రార్థన ద్వారా దేవుడు నీ పాపములెల్లా మన్నించును, నీ వ్యాధులెల్లా కుదుర్చును. నిజమే ప్రియ సోదరి సోదరులారా, ప్రార్థన చేసినప్పుడు ప్రభు మన పాపములను తొలగించును, మన వ్యాధి బాధలనెల్లా కుదుర్చును. ప్రార్థన అనగా దేవునితో మనస్సు విప్పి మాట్లాడటం, సంభాషించడం. ప్రార్థన ద్వారా ఏమవుతుంది అంటే బలహీనతలో బ్రద్దలైన నీ బ్రతుకు బలపడుతుంది. వాడిపోయిన నీ జీవితం ఆశయంగా మరలా చిగురిస్తాయి. నీ శాపాలు దీవెనలుగా మారుతాయి, నీ వేదనలు సంతోషంగా మారిపోతాయి. ప్రార్థన ద్వారా దేవుడు నీ వ్యాధులెల్లా కుదుర్చును. అయితే ఈ ప్రార్థన ఎప్పుడు చేస్తూ ఉంటాం? మనం చూసినట్లయితే తొలినాళ్ళ నుండి క్రైస్తవులు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాల వేళల్లో ప్రార్థన చేసేవాళ్ళు. అయితే అన్ని ప్రార్థనలో కల్లా ఉదయకాల ప్రార్థన అతి ముఖ్యమైనది, ప్రత్యేక స్థానం ఉన్నట్టుగా శ్రీసభ మనకు వివరిస్తుంది. అన్ని వేళల కంటే ఉదయకాలమున ప్రార్థన చేసినప్పుడు అనేక అత్యద్భుత కార్యాలు జరిగినట్లు ప్రభు సువార్త పఠనముల ద్వారా మనకు నేర్పిస్తూ ఉన్నారు. ప్రపంచమంతా నిద్రపోతున్న వేళ నీవు మాత్రమే వేకువనే లేచి భగవంతునితో మాట్లాడినప్పుడు, ప్రభువుతో మాట్లాడినప్పుడు అద్భుత క్రియలు జరుగుతాయి. నీవెరుగని మహాసత్యములను ప్రభు నీకు నేర్పిస్తారు. మనకు కావలసిన అనేక వరముల కోసం మనం ఉదయముననే లేచినప్పుడు మనకు వాటన్నిటినీ పొందుకుంటున్నట్లు చరిత్ర మనకు నేర్పిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉంటాం. విలాప గీతములు 3వ అధ్యాయము 22-23 వచనాలు మనం గమనించినట్లయితే, ప్రభు ప్రేమ గతింపలేదు, అతని కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయం అతడు ఆ భాగ్యములను మనకు కొత్తగా దయచేయును. అనగా ప్రతి ఉదయం ప్రభు తన ప్రేమను, కరుణను కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నీవు ఉదయం లేచి ప్రభువుకు మొరపెట్టగలగా? ప్రభువుకు మొరపెట్టి, ప్రభువా నీ ప్రేమను, నీ కరుణను ప్రతి ఉదయం కొత్తగా దయచేయము అని అడగగలవా? నిర్గమకాండము 16వ అధ్యాయము 7వ వచనం చెప్తుంది, ఉదయముననే నీవు ప్రభు మహిమను చూతువు. నిజమే ప్రియ బిడ్డలారా, ప్రతి ఉదయం దేవుని మహిమ మనకు చూపబడుతుంది. ఆ మహిమను తెలుసుకోవడానికి ఉదయంలోనే లేచి ప్రార్థించగలవా? సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 32వ అధ్యాయము 14వ వచనం చెప్తుంది, ఉదయముననే ఆయనను వెతుకు వారిని ప్రభువు దీవించును. నిజమే, మనం ఉదయాన్నే లేచి ప్రభువును వెతికినట్లయితే తప్పకుండా దేవుడు మనలను, మన కుటుంబాలను అధికముగా దీవిస్తాడు. పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే అనేక మంది గొప్ప దేవుని సేవకులు ఉదయముననే దేవునికి మొరపెడుతున్నట్టు పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. వాళ్ళల్లో 5 ఉదాహరణలను మనం తెలుసుకొని
ఉదయకాల ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి వ్యక్తి, ఉదయం నుండి లేచి ప్రార్థించే వ్యక్తి ఎవరు అంటే మోషే. మోషే జీవితాన్ని మీరు చూడండి. ప్రభువును కలుసుకొనుటకు మోషే పెందల కడనే లేచి కొండ మీదకి ఎక్కి ఆయన ప్రభువును కలుసుకొని ప్రభువుతో మాట్లాడేవాడు. అలా తన వద్దకు వస్తూ ఉన్న మోషేకు దేవుడు తన దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు. నిర్గమకాండము 34వ అధ్యాయము 4-5 వచనాలను మనం పరిశీలన చేసినట్లయితే, మోషే కొండ ఎక్కినప్పుడు ప్రభు మేఘము మీద నుండి దిగివచ్చి మోషే ఎదుట నిలుచుండి తన నామమును వెల్లడించెను. ప్రభు ఆ సమయంలో మోషేతో అంటున్నారు, మీతో నిబంధన చేసుకొందును, ఏ జాతి ఎరుగని మహాసత్యములను మీకు నేర్పించెదను, ఏ జాతి ఎరుగని మహాకార్యములను నేను చేసేదను అని ప్రభు వాగ్దానం ఇచ్చాడు. అంటే నిజమే ప్రియ సోదరి సోదరులారా, ఎప్పుడైతే నీవు ఉదయం లేచి మోషే ఎక్కినట్లు ప్రార్థనా స్థలం అనే కొండ వద్దకు నువ్వు ఎక్కినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మోషేకు ప్రభు దర్శనం ఇచ్చినట్లు నీకు కూడా దర్శనం ఇచ్చును. ఏ జాతికి ఎరుగని కార్యములను ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు చేసినట్లు మీ కుటుంబంలో కూడా మహాకార్యములు జరగవలేనా? అయితే ఉదయం లేచి మోషే వలె ప్రార్థించుము. మోషేకి ఎన్ని అద్భుత కార్యాలు చేస్తున్నాడు ప్రభు. ఎర్ర సముద్రం 2గా విడిపోతుంది. ఎంత అద్భుతం! మన కుటుంబంలో కూడా సముద్రం లాంటి కష్టాలు ఉంటాయి. అలాంటి కష్టాలు వీడిపోవాలంటే ఉదయం నుండే లేచి ప్రభువుకు మొరపెట్టాలి. మరి నీవు మొరపెడతావా? మోషేకు జరిగిన అద్భుత కార్యాలు నీకు కూడా జరగాల. ఆహారం లేనప్పుడు ప్రభువు పరలోకం నుండి మన్నాను కురిపించిన అద్భుతం నీకు కూడా జరగాల. అయితే ఉదయంనే లేచి ప్రభువుకు మొరపెట్టుము. రెండవ వ్యక్తి మనం చూస్తూ ఉన్నాం, ఉదయకముననే లేచి ప్రార్థించిన వారు ఎవరు అంటే సొలొమోను మహారాజు. ఎవరైనా తమ జీవితంలో ఏదైనా పొందుకుంటే దాన్ని ఇతరులకు చెప్తూ ఉంటారు. అలానే సొలొమోను రాజు జ్ఞానం పొందుకున్నాడు. ఆ జ్ఞానం ఎలా వచ్చిందో తాను మనందరికీ వివరిస్తున్నాడు. సొలొమోను జ్ఞాన గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనంలో మనం పరిశీలన చేసినట్లయితే మనకు ఒక మంచి వాక్యం మనకు చెప్పబడుతుంది. ఏమని అని చెప్తున్నాడు సొలొమోను రాజు, పెందల కడనే లేచి జ్ఞానం కొరకు గాలించినచో తిప్పలు ఉండవు. అంటే ఉదయంనే లేచి దేవుని జ్ఞానం కొరకు మనం గాలించాలి అని సొలొమోను రాజు మనకు నేర్పిస్తున్నాడు. నిజమే, తన జీవితంలో ప్రతిరోజు సొలొమోను రాజు ఉదయంనే లేచాడు. ఉదయంనే లేచి దేవా నీ జ్ఞానమును నాకు దయచేయమని ప్రార్థించాడు. అందుకే లోకంలో ఉన్న అందరి ప్రజల కంటే అధికమైన జ్ఞానం, అత్యున్నతమైన జ్ఞానం ఎవరికి ఇవ్వబడింది? సొలొమోను మహారాజుకి ఇవ్వబడింది. చాలామంది అడుగుతూ ఉంటారు, ఫాదర్ మా కుటుంబాన్ని ఎలా నడిపించాలో నాకు తెలియదు, నేను నా అంతటా నేను నడిపిస్తూ ఉన్నాను, నా అబ్బాయికి ఎలా చదివించాలో తెలియదు, అమ్మాయిని ఎలా వివాహం చేయాలో తెలియదు, ఎవరికిచ్చి వివాహం చేయాలో తెలియదు. ఈ జ్ఞానం నీకు కావాలంటే ఉదయాన్నే లేచి ప్రార్థించు. నీ కుటుంబం నడపవలైన జ్ఞానం నీకు కావాలంటే సొలొమోను రాజు వలె జ్ఞానం కోసం ప్రార్థించు. సొలొమోను రాజు తన రాజ్యమును ప్రజలను ఎలా నడిపించాలో తెలియదు ఆయనకు. కానీ ఉదయం నుండి లేచి ప్రార్థించేవాడు. ఫలితంగా జ్ఞానమును పొందుకున్నాడు. ఆ జ్ఞానముతో ప్రజలందరినీ పరిపాలిస్తున్నాడు. దేవుని దీవెనలు పొందుకుంటున్నాడు. నీ కుటుంబంలో కూడా నీ కుటుంబాన్ని నడిపే జ్ఞానం నీకు కావాలనగా ఉదయం లేచి జ్ఞానం కోసం ప్రార్థించు. అదేవిధంగా 3వ ఉదాహరణగా మనం చూస్తూ ఉన్నాం ఇజ్రాయేలు ప్రజలు. వారి జీవితంలో ఏం జరుగుతుంది? నిర్గమకాండము 16వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇజ్రాయేలు ప్రజలు ఆకలితో అలమాడుతున్నారంట. అలా అలమాడుతున్నప్పుడు వారు ప్రభువుకు మొరపెట్టగా ప్రభు ప్రతి ఉదయము ఏం కురిపించేవాడో తెలుసా? మన్నాను కురిపించేవాడు. ఈ మన్నాను ఎప్పుడు వాళ్ళు తీసుకోవాలి? సూర్యరశ్మి రాకముందే, చీకటి పడి ఉన్నప్పుడే ఉదయం నుండే లేచి ఏ రోజు మన్నాను ఆ రోజు ఇజ్రాయేలు ప్రజలు తీసుకునేవారు. అలా తీసుకోకపోతే ఏం జరిగేదంట? సొలొమోను జ్ఞాన గ్రంథం 16వ అధ్యాయము 27-28 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ మనకు ఒక వచనం రాయబడి ఉంది. సూర్యరశ్మికి
ప్రభు ఇవ్వాలనుకున్న మన్నా కరిగిపోతుంది. అంటే సూర్యరశ్మి రాకముందే ఇజ్రాయేలు ప్రజలు మన్నాను తీసుకోవాలి. ఒకవేళ సూర్యరశ్మి వచ్చిందంటే మన్నా మరుగైపోతుంది. నిజమే ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మన్నా దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క దీవెన. ఈ దీవెన ఎప్పుడు తీసుకోవాలి? నువ్వు ఇజ్రాయేలు ప్రజల్లాగానే ఉదయముననే వేకువజాముననే లేచి నీవు తీసుకోవాలి. ఒకవేళ నువ్వు ఉదయంనే లేవకపోతే ఆ రోజు మన్నా కరిగిపోతుంది, ఆ రోజు దీవెన కరిగిపోతుంది. ఇజ్రాయేలు ప్రజలు మనకు నేర్పిస్తున్న సత్యం, ఉదయంనే లేచి పెందెడ కడనే లేచి నీవు దేవుని యొక్క మన్నాను, దేవుని వాక్యాన్ని, దేవుని దీవెనను స్వీకరించు. మన్నాను తిన్న వారందరూ కూడా దేవుని యొక్క శక్తిని పొందుకున్నారంట. ఆ శక్తితో వాళ్ళు 40 సంవత్సరాలు ప్రయాణం చేసి వాగ్దాన భూమిని వాళ్ళు చేరుకుంటున్నారు. అదేవిధంగా ప్రతిరోజు మన్నా, దేవుని వాక్యం, ప్రతిరోజు దేవుని దీవెన అనే మన్నాను నువ్వు స్వీకరించినప్పుడు నీవు కూడా శక్తిని పొందుకుంటావు. ఆ రోజుకు కావాల్సిన శక్తిని పొందుకొని నీవు ప్రయాణం చేసి పరలోకాన్ని చేరుకోగలవు. అందుకే ఉదయంనే లేచి ప్రార్థన చేసినప్పుడు ప్రభు మన్నాని పరలోకము నుండి ఉదయాన్నే నీకిస్తాడు. ఆ రోజు కావాల్సిన శక్తిని ఇస్తాడు, ఆ రోజు కావాల్సిన దీవెని ఇస్తాడు, ఆ రోజు కావాల్సిన దేవుని యొక్క వాక్యంతో మనల్ని బలపరుస్తాడు. కాబట్టి ఉదయంనే లేచి ఇజ్రాయేలు ప్రజల వల్లే మన్నాను స్వీకరించాలి. ప్రార్థన ద్వారా మన్నాను, దేవుని దీవెనను మనం పొందుకోవాలి. ఇక నాలుగవ ఉదాహరణను మనం చూసినట్లయితే యోహాను శుభవార్త 20వ అధ్యాయము 14 నుంచి 18 వచనాల్లో మనం చూసినట్లయితే ఒక స్త్రీ కనిపిస్తుంది. ఆ స్త్రీ ఎవరంటే మగ్దలా మరియమ్మ. ఆదివారం తెల్లవారక ముందే మగ్దలా మరియమ్మ ప్రభు సమాధి వద్దకు వస్తుంది. ప్రభు మరణించాడు, సమాధి చేయబడ్డాడు. అయినా ఆమెకు హృదయంలో ప్రభువును చూడాలనే ఆశ, ఆ సమాధి వద్దకు వెళ్ళాలనే ఆశ. ఉదయముననే ఆమె ప్రభు సమాధి వద్దకు వచ్చింది, ప్రభువును వెతుకుచూ ఉంది. నిజమే ప్రియ సోదరి సోదరులారా, ఉదయాన్నే ప్రభువును వెతికిన ఈ యొక్క మగ్దలా మరియమ్మ జీవితము ఏం జరగబోతుందో మీ అందరికీ తెలుసు. మొట్టమొదటగా ప్రభు ఉత్థానమై, సమాధిని గెలిచి ఉత్థానమై ఈ స్త్రీకి కనిపిస్తున్నారు. ఆమె కన్నీటిని తొలగిస్తున్నారు. ప్రియ సోదరుడా సోదరి, నీ జీవితంలో కూడా కన్నీరు ఉందేమో, ఉదయం నుండే లేవుమో. కన్నీటిని తుడుచుటకు ప్రభు నీకు ప్రత్యక్షమవుటకు, ఉత్థానుడైన క్రీస్తు నీ కన్నీటిని తుడుచుటకు నీ దగ్గరకు వచ్చుచున్నాడు. ఆమెను అడుగుతున్నారు ప్రభు ఉత్థానుడైన క్రీస్తు, అమ్మా నీవెందుకు ఏడ్చుచున్నావు అని ఆమెను అడుగుచున్నాడు. ఈరోజు ఉదయంలోనే లేస్తే ప్రభు నీతో కూడా మాట్లాడుతున్న మాట, ఎందుకు ఏడుస్తూ ఉన్నావు? నీ బాధల వల్ల నువ్వు ఏడుస్తున్నావా? కష్టాల వల్ల ఏడుస్తున్నావా? నీ కన్నీటిని అంతటినీ కూడా తుడుచుటకు నేను ఉదయంలోనే నీ దగ్గరకు వస్తాను అని చెప్పి తన దర్శన భాగ్యాన్ని మీకు చూపిస్తాడు. కాబట్టి ఉదయంలోనే ప్రభువును వెతికిన మగ్దలీనా మరియమ్మకు ప్రభు కనపడుతున్నాడు. కనపడి ఆమె కన్నీటిని తుడుస్తున్నాడు. ప్రియ సోదరుడా సోదరి, నీవు కూడా ఉదయంలోనే ప్రార్థన ద్వారా దేవుణ్ణి వెతుకుము, ఆయన మహిమను వెతుకుము, ఆయన శక్తిని వెతుకుము. అప్పుడు ప్రభు నీ దగ్గరకు వస్తాడు, నీ కన్నీటిని అందరినీ కూడా తుడుస్తాడు. ఇక చివరి ఉదాహరణ, 5వ ఉదాహరణ యేసు ప్రభు జీవితం. చూస్తూ ఉన్న మార్కు శుభవార్త 1వ అధ్యాయం 35వ వచనములో ఉదయముననే ప్రభు లేచి ప్రార్థించేవారు. ఆ రోజుకు తగ్గ శక్తిని వాళ్ళు తండ్రి దేవుడి నుండి పొందుకున్నారు. ఆ రోజు ఎవరెవరికి స్వస్థత కావాలో ఆ స్వస్థతను చేసే శక్తి నాకు దయచేయమా అని ఉదయముననే ప్రభు లేచి ప్రార్థించేవాళ్ళు. బోధ చేయాలి, సువార్త ప్రకటన చేయాలి. ఆ శక్తి ప్రభువా ఉదయంలోనే నాకు దయచేయమని చెప్పేసి ఉదయాన్నే లేచి
కొండల మధ్యలోకి వెళ్ళి యేసయ్య ప్రార్థించారు. అందుకే యేసుప్రభు శక్తిని పొందుకున్నారు. ఆ శక్తితో రోజంతా సువార్త ప్రకటన, అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు ప్రభు చేయగలుగుతున్నారు. యేసు నుండి మనం నేర్చుకోవాల్సింది ఇదే. ప్రియ సోదరి సోదరులారా, వేకువనే లేచినట్టు మనం కూడా వేకువనే లేచి ప్రార్థించాలి. మన పూర్వులు చూడండి, వాళ్ళు ఉదయం 5 గంటలకే లేచి దివ్యబలి పూజకు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించారు, స్తుతించారు, ప్రార్థించారు. అందుకే వారి కుటుంబాల్లో 5 పిల్లలున్నా, 7 పిల్లలున్నా, 10 మంది పిల్లలున్నా వారు పోషించగలుగుతున్నారు, వాళ్ళకన్నిటినీ ఇవ్వగలుగుతున్నారు. నేడు మనం 7 గంటలకి 10 గంటలకు లేచి మన జీవితాన్ని సాగిస్తూ ఉన్నాం. అందుకే ఒక్క పిల్లవాన్ని కూడా మనం అన్నిటినీ అందించలేకపోతున్నాం. కారణం ప్రార్థన లేని జీవితం. ఉదయకాలంలోనే ప్రార్థన నువ్వు చేయకపోతే దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదం ఎలా నీకు వస్తుంది? నీవు, నీ కుటుంబం ఆశీర్వదింపబడాలంటే మన పూర్వుల వలె మనం ఉదయం నుండి లేచి ప్రభువును స్తుతించాలి, ఆరాధించాలి. ఈ 5 ఉదాహరణలు మనం చూసినప్పుడు మోషే జీవితం కావచ్చు, సొలొమోను మహారాజు జీవితం కావచ్చు, ఇజ్రాయేలు ప్రజల జీవితం కావచ్చు, మగ్దల మరియమ్మ జీవితం కావచ్చు, యేసుప్రభు జీవితం కావచ్చు, 5 మనకు నేర్పిస్తున్న సత్యం, ఉదయముననే ప్రభు వైపు చూడుము, ఆయన కృప, ఆశీర్వాదం నీకు, నీ కుటుంబానికి వస్తుంది. యోబు గ్రంథము 7వ అధ్యాయము 17, 18 వచనాలను మనం చూసినట్లయితే మనకు ఒక సత్యం కనిపిస్తుంది. యోబు అంటున్నాడు, నీవు ప్రతి ఉదయం నీ ప్రజలను చూడడానికి వస్తావు. నిజమే ప్రియ సోదరుడా, సోదరి, ప్రతి ఉదయం త్రియేక దేవుడు మన కుటుంబాలను దర్శించాలని ఆశపడుతున్నాడు. ఆయన మన వద్దకు వచ్చినప్పుడు మనం పడుకొని ఉంటే దీవెన వస్తుందా? ఆయనతో మాట్లాడకపోతే దీవెన వస్తుందా? ఆయన నీ దగ్గరకు వస్తున్నప్పుడు నీవు కూడా లేవుము. ఉదయాన్నే లేచి, కోడి కూయక ముందే లేచి దేవుని వైపు చూడుము. దేవుని యొక్క దీవెనలు నీవు పొందుకుంటావు. సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 39వ అధ్యాయము 5వ వచనం ఈ విధంగా పలుకుతుంది, ఉదయముననే లేచి గొంతెత్తి ప్రార్థించుము, నీ పాపములన్నింటినీ మన్నింపుమని ప్రభువును వేడుకొనుము. అలా నువ్వు చేసినట్లయితే ప్రభు యొక్క సన్నిధి, ప్రభు యొక్క శక్తి, ప్రభు యొక్క బలం నీకు వస్తుంది. నీ పాపాలన్నీ కూడా మన్నించబడతాయి. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 5, 6 వచనములో మనం చూసినట్లయితే ప్రభు మనల్ని దీవించడానికి ఉదయముననే దేవుని యొక్క కృపా ఆశీర్వాదంతో మన వద్దకు వస్తాడు అని వాగ్దానం చెప్పబడుతూ ఉంది. కనుక నీ దగ్గరకు వచ్చే దేవుడి వద్దకు నీవు కూడా లేచి, ఉదయంలోనే లేచి, ప్రభువా నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించుము అని ప్రార్థించుము. అలా ప్రార్థించినప్పుడు దేవుని యొక్క దీవెనలు నీవు పొందుకుంటావు. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం చెప్తుంది, దావీదు ఈ విధంగా అంటున్నాడు, ప్రభువా ఉదయముననే నా ప్రార్థన ఆలకించుము. నిజమే, దావీదు కూడా తన జీవితంలో ఉదయమునే లేచి ప్రార్థించేవాడు. అలా ప్రార్థించగా అద్భుత క్రియలు ఆయన పొందుకుంటున్నాడు. గొలియాతును ఆయన చంపగలుగుతున్నాడంటే కారణం దేవుని యొక్క శక్తి. ఆ శక్తి ఎలా పొందుకున్నాడు? ఉదయం నుండి లేచి ప్రార్థించడం ద్వారా. కాబట్టి ప్రియ సోదరుడా, సోదరి, నీ జీవితంలో కూడా నీవు విజయం పొందుకోవాలైనా అయితే నీవు తప్పకుండా ఉదయంలోనే లేచి ప్రార్థించుము. వేకువనే లేచి ప్రార్థించిన వారిని దేవుడు దీవించును. నా జీవితంలో కూడా నేను చూసినప్పుడు నేను ప్రతిరోజు ఉదయం లేవగానే గంట సేపు దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాను. సూర్యరశ్మి రాకముందే ప్రభు వద్దకు పరిగెత్తుతాను. అందుకే ప్రభు నన్ను ఆశీర్వదించి మీ అందరి ముందు నిలబెడుతున్నాడు. కనుక ప్రియ సోదరి సోదరు, ఇన్ని ఉదాహరణలు మనకు నేర్పిస్తున్న సత్యం, ఉదయాన్నే లేవుము. సోమరితనముతో ఉండకుండా ఉదయం లేచి నిద్ర నుండి మేల్కొని ప్రభువును పిలువుము. ఇర్మియా గ్రంథం 33:3 చెప్తుంది, నీవు నన్ను పిలుతువేని నీవెరుగని మహాసత్యములను నీకు నేర్పిస్తాను. నీవు నన్ను పిలుతువేని నేను నీకు జవాబిస్తానని ప్రభు అంటున్నాడు. కనుక ప్రభువును పిలువుము, ఉదయముననే ప్రభు నీకు దీవెనలు వసుకుతాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క దీవెనల కోసం ప్రభువును అడుగుదాం. ప్రార్థించుదాము. మహాకృపకు పాత్రుడవైన తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ప్రభువా,
ప్రతిరోజు ఉదయముననే ప్రార్థించుమని ఈరోజు మాకు నేర్పించారు. మన్నా కోసం ఇజ్రాయేలు ప్రజలు ఉదయంలోనే లేచి దాన్ని స్వీకరించేవాళ్ళు. సూర్యరశ్మి రాగానే ఆ మన్నా కరిగిపోతుంది. అలానే ప్రభువా, దేవుని వాక్కు, దేవుని ఆశీర్వాదం, దేవుని శక్తి అనే మన్నాను మేము ఉదయం నుండి లేచి పొందుకోకపోతే సూర్యరశ్మి రాగానే అది కరిగిపోతుంది. కనుక ప్రభువా, ఉదయం నుండి లేచి ప్రార్థించే శక్తిని దయచేయండి. ఉదయం ప్రార్థించిన మోషేను నీవు దీవించావు. ఉదయం ప్రార్థించిన సలమోనుకు జ్ఞానం ఇచ్చావు. ఉదయం ప్రార్థించిన మగ్దలా మరియమ్మకు నీవు దర్శనం ఇస్తున్నావు. ఉదయమే ప్రార్థించిన యేసు ప్రభుకు శక్తినిచ్చావు. వీరందరూ ఉదయం ప్రార్థించి దీవెనలు పొందుకున్నట్లు మేము కూడా ఉదయం ప్రార్థించి మోషేలాగా నాయకుడై, సొలొమోను రాజులాగా జ్ఞానం పొందుకొని, మగ్దలా మరియమ్మల ద్వారా మా కన్నీటి తుడవబడి యేసు ప్రభులాగా శక్తిని పొందుకొని ప్రపంచానికి మేలు చేసే బిడ్డలుగా మమ్ము దీవించమని అడుగుచున్నాం. మా కుటుంబమును మీకు అర్పిస్తూ ఉన్నాం. మా కుటుంబంలో ఉన్న సమస్యలు, రోగములు, అంధకారములు యేసు నామములో వీడిపోవునుగాక. ఈ యొక్క ప్రోగ్రామ్ను చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా దీవించండి, ఆశీర్వదించండి. ఉదయం నుండి లేచి వారు దేవునికి మొరపెట్టుకునే శక్తిని వారికి దయచేయమని ఈ మనవులన్నింటినీ మా రక్షకుడు, మా నాథుడు యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మేము దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.